హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్, విజయనగరం. దీనికి ముందు వీడియోలో ఎందరో మహానుభావులు అనే పల్లవిని మీకు నేను నోట్స్ ద్వారా తెలిపి ఉన్నాను. దాని కంటిన్యూషన్ పార్ట్ 2 వీడియో అనమాట. డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. దీని యొక్క స్వరస్థానాలు మీకు ముందే చెప్పాను, మరొకసారి అయినా సరే చెప్పేద్దాం. ఇది మనకి శ్రీరాగం అనమాట. సరి మా పని సా ని ప ద ని ప మ రి గ రి సా. ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను, వాటిని మీరు చూస్తే మనకి దాని కంటిన్యూషన్ ఈ వీడియో కాబట్టి దీనికి కంటిన్యూ అవుదాం అనమాట. ఒకసారి చెప్పేస్తాను. షడ్జమం రీటు, చతుశ్రుతి రిషభం గావన్ అంతర్గాంధారం, మావన్ శుద్ధ మధ్యమం, పా పంచమం, ని కైసిక నిషాదం అండ్ సజ్జమం. ఇవి మనకి స్వరస్థానాలు. మీకు మరొకసారి మోర్చన వాయిస్తాను. సరి మా పని సా ని ప ద ని ప మ. ఇక్కడ దాటు చతుశ్రుతి దేవతం. రి గ రి సా. పల్లవి అయిపోయింది. ఇప్పుడు అనుపల్లవి అనమాట. అనుపల్లవి ఏంటంటే ప మా పారి మారి రిమ ప ప మ మ ప నిని ప మ. నిని ప మ అనేది జాగాలోకి వస్తుంది అనమాట. ఓకే, తాళం వస్తే ప మ పారి మారి రిమ ప ప మ మ ప నిని ప మ, అది జాగాలోకి వస్తుంది అనమాట. ఇది ఒకసారి కీబోర్డ్ పై చూద్దాం. ప మ పరి మారి రిమ ప ప మ మ ప నిని ప మ, అదనమాట. మరొకసారి ప మ పరి ప మ పరి మారి రిమ ప ప మ మ ప నిని ప మ. మరొకసారి వాయిద్దాం. ప మ పరి మారి రిమ ప ప మ మ ప నిని ప మ. దీన్ని మనం సాహిత్యపరంగా ఏంటంటే చందూరు వాను నీ స్వరం ఇదే, సాహిత్యం కూడా ఇదే అనమాట. చందూరు వాను నీ సేమ్ నోట్స్ అనమాట. రెండో సంగతి ప మ పరి మారి రిమ ప ప మ మ ప. ఇక్కడ వరకు ముందు సంగతి లాగే సేమ్. అక్కడ నుంచి ప సా స ని ప మ అనమాట. మరొకసారి వాయిద్దాం. ఇప్పుడు కీబోర్డ్ మీద చూద్దాం. ప మ పరి రిమ ప ప మ మ ప సా స ని ప మ. ఇది మనకి ఎక్స్ట్రా వస్తుంది అనమాట. మరొకసారి ప మ పరి మారి రిమ ప ప మ మ ప ప సా స ని ప మ. అంతే రెండో సంగతి. ఇప్పుడు మూడో సంగతి వచ్చేసరికి నెక్స్ట్ సాహిత్యం ఎంటర్ అయిపోతుంది అనమాట. ఏంటంటే ఒకసారి రెండో సంగతి మీకు పాడలేదు కదా. చందూరు వాను నీ, అది రెండో సంగతి. చందూరు వాను నీ. ఓకే, ఇప్పుడు థర్డ్ సంగతి. ప మ పరి మారి రిమ ప ప మ మ. అక్కడ వరకు సేమే ఇది కూడా. ప మ పరి మారి రిమ ప ప మ మ. యంద రి గ గ రి రి స. యంద అనమాట. రి గ గ రి రి స. యంద ని సరి మ. యంద
రీ గా గరి రి స ని సరి మా యంద ఆ తర్వాత చందమూను పమ పమ రి గరి స స ని స చందమూను పమ పమ రి గరి స స ని స కలిపితే పమ పమ రి గరి స స ని స చందమూను. తర్వాత రిమారి రిమ పమ ప హృదయారా అంటే రిమారి రిమ పమ ప హృదయారా. ఓకే, నెక్స్ట్ రీ రీ రి గరిసా ని సరి గరిసా విందాము నాజు. కొన్ని బుక్కుల్లో నా అని ఉంటుంది, కొన్ని బుక్కుల్లో నాజు అని ఉంటుంది. ఇది ఆకెళ్ళ మల్లికార్జున శర్మ గారి బుక్ కనుక ఇందులో మనకి నాజు అని ఉందన్నమాట. మరొకసారి విందాము నాజూచి, దానికి నోట్స్ రీ రీ రి గరిసా ని సరి గరిసా స ని రి ప స ని రి స ని ప రీ రీ రి గరిసా ని సరి గరిసా స ని రి స ని ప. అంతే. రీ రీ రి గరిసా ని సరి గరిసా స ని రి స ని ప విందాము నాజూచి అంటే రీ రీ రి గరిసా ని సరి గరిసా స ని రి స ని ప. తర్వాత బ్రహ్మా నీసా అంటే అని వాయించినప్పుడు కొంచెం ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి పాసని నీని పాసని సా గమకం అనమాట. బ్రహ్మా నీసా. తర్వాత ఆరావిందము, చిన్న చేంజ్, పాప యాడ్ చేయాలన్నమాట. ఏంటంటే ఆ రీ 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 గరిస అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, దానికి ముందు 2 పాలు యాడ్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ సాహిత్యం. ఆరావిందము పాప రీ 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 గరిస అనమాట. ఆరావిందము పాప రీ 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 గరిస. మళ్ళీ సేమ్ ఇందాకలాగే నాజూచి ని సరి గరిస స ని రి స ని ప నాజూచి బ్రహ్మా సేమ్ నీసా. అరవిందము బ్రహ్మ అన్న తర్వాత నందమానుభ పల్లవిలో వచ్చింది మనకి ఈ గమకాలు. నందరీస నందమానుభ వించువ అన్నమాట. రీస సారి సని నీ సని ప పాని పమా మా పమరి నీ పమరి గరి సని సాని. చూద్దామా. రీసా సారి సని నీ సని ప పాని పమా
మాప మరి నీ ప మరి గరి సని సాని నీ ప మరి గరి సని సాని. మరొకసారి వాయిద్దాం. రీ సారి సని నీ సని ప సా పాని ప మా ప మరి నీ ప మరి గరి సని సాని. నందమాను భావిన్ చూవ అన్నమాట. మళ్ళా మళ్ళా సేమ్. రెందరో మహానుభావు. ఇది మీకు అంతకుముందు తెలిసిందే. రెండో సంగతి సాని రి గరి సా ని సా రి గరి సా సా ని రి సా ని ప. అందరికి వంద. లాస్ట్ సంగతి మూలెంద. మీకు ఆల్రెడీ ఫినిషింగ్ ఎలా ఇవ్వాలో కూడా ఫస్ట్ వీడియోలో చెప్పాను కాబట్టి సేమ్ అదే ఫినిషింగ్ ఇక్కడికి ఇస్తారనమాట. ఇక్కడికి మనకి ఏంటంటే అనుపల్లవి కంప్లీట్ అయిందనమాట. ఓకే, ఇంకా వీడియో లెంత్ని బట్టి ఇంకా పార్ట్స్ నేను చెప్తాను. ఇది పార్ట్ 2 వీడియో కదా, ఇందులో కొన్ని చరణాలు కంప్లీట్ చేసేద్దాం. ఇంకొన్ని చరణాలు బ్యాలెన్స్ ఉంటే ఇంకొక వీడియో మనం పార్ట్ 3లో తీసుకుందాం. ఓకే, చరణాలకు వద్దాం. చరణాల విషయంకి వస్తే ఫస్ట్ చరణం ఏంటంటే సా 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 సని ని సని ని సని పా పా మా పని సరి రి రి గరిరి 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 సా గరిరి సని అనమాట. చూద్దామా? ఫస్ట్ లైన్ చూద్దాం. సా 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 సారీ సా 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 అని సాలే. సని ని సని ని సని పా పా మా పని సరి రి రి బేస్లో మా అన్నమాట. గరిరి 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 సా 4 గరిరిలు అంటే గరిరి 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 సా. సాకి గమకం రిసా అని యాడ్ చేస్తాం అనమాట. గరి రిసాని గరి రిసాని లెందరోమా. అది కామన్గా ప్రతి చరణంకి మనం అది వస్తూనే ఉంటుంది. ఇప్పుడు సాహిత్యం కూడా పాడతాను. సేమ్ సా మా సా 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 అన్నప్పుడు సా మా గానలోలా మనసి జలా వన్యధన్యమో ధన్యు లెందరో మహానుభావు. అంతే. ప్రతి చరణానికి మనకి ఎందరో మహానుభావులు సెకండ్ సంగతి అది కంటిన్యూ పాడతారు. అది మీకు నచ్చిన సంగతి పాడుకోవచ్చు,
జనరల్గా అందరూ కూడా సెకండ్ సంగతి పాడుతూ ఉంటారు అనమాట. ఇది ఫస్ట్ చరణం. ఓకే, రెండో చరణం కొద్దాం. రీ గరి రి గరి రి సని సా సా, రి స స రి స స ని ప, సారీ, గా గరి సరి గరి, గా గరి సరి గరి, రిసని. అంతే. మరొకసారి మొత్తం పాడతాను చూడండి. రీ గరి రి గరి రి సని సా సా, రి స స రి స స ని ప, గా గరి సరి గరి రిసని. సారీ, అంతే. మరొకసారి రీ గరి రి గరి రి సని సా సా, రి స స రి స స ని ప, గా గా గరి సరి గరి రిసని ఎందరో మహానుభావు. దీన్ని మనం సాహిత్యపరంగా ఎలా పాడతామంటే, మానసవన చరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే వారెందరో అన్నమాట. మానసవన చరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే వారెందరో మహానుభావు. అది దానికి స్వరం మీద ఆల్రెడీ ముందు చెప్పాను కాబట్టి ఇది సినిమా పాటలా కాదు. ముందు స్వరం చెప్తున్నాను, తర్వాత సాహిత్యం చెప్తున్నాను, అది గమనించగలరు. నెక్స్ట్ పాప మరి రి పాప మరి పాప మరి ని ప ని ప మమ ప, ప మరి రి గా గరి రి సనిలెందరో మహానుభావు. చూద్దామా? పాప మరి రి, పాప మరి, పాప మరి ని ప మమ ప, ప మరి రి గా గరి రి సని. అంతే. పాప మరి రి పాప మరి పాప మరి ని ప మమ ప, ప మరి రి గా గరి రి సని. పాప మరి రి పాప మరి పాప మరి ని ప మమ ప, ప మరి రి గా గరి రి సని ఎందరో మహానుభావు. ఇది మనకి మూడవ చరణం. దాని యొక్క సాహిత్యం ఏంటంటే, సరగుణ పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో మహానుభావు. సరగుణ పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువ. అంతే. ఇది మనకి స్వరం అనేది యాజ్ ఇట్ ఈజ్, మనం దాని ప్రకారం మనం సాహిత్యం పాడుతూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ నాలుగవ చిట్టస్వరం. సని ప రే సని ప గరి సని ప మ ప పని సరి గరి సరి మ ప పని సా ప ప మరి మ పని ప సని ప రి సని ప గరి సని ప మరి గరి సాని లెందరో మహానుభావు. ఓకే, అది చూద్దాం. సని ప రి సని ప బేస్లో, సని ప రి సని ప గరి సని ప మ ప పని సరి గరి సరి మ ప, సారీ, గరి సరి మ ప గరి సరి మ ప
మరొకసారి గరి సరి మ ప పని సా కింద నుంచి ప మరి మ పని ప సని ప రి సని ప గరి సని ప మరి గరి సాని. మరొకసారి సని ప రి సని ప గరి సని ప మ ప పని సరి గరి సరి మ ప పని స ప మరి మ పని ప సని ప రి సని ప గరి సని ప మరి గరి సాని అనమాట. ఓకే, మరొకసారి పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజ మార్గముతో నుపాడుచును సల్లాపముతో స్వరలయాది రాగములు చేయువారెందరో మహానుభావు. చూద్దాం మరొకసారి. పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజమా గముతో పాడుచును సల్లా పముతో స్వరలయాది రాగములు తెలియువారెందరో. ఇది మనకి 4వ చరణం అన్నమాట. ఓకే, నెక్స్ట్ 5వ చరణం. దీంతో మనం ఈ వీడియో ఆపేద్దాం. నెక్స్ట్ వీడియో అనేది 6వ చరణం నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అది పార్ట్ 3 కింద వస్తుంది. లాస్ట్ ఈ చరణం ఏంటంటే 5వ చరణం. ఈ వీడియోలో 5వ చరణం లాస్ట్ అనమాట. ప మ పరి రి గరి ని సరి గరి రి సని పని సరి రి 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 గరి సరి మ ప పని సరి రి మ పని సారి గరి రి సా సని ప మరి గరి సాని. ఇది మనకి 5వ చరణం అనమాట. దీని యొక్క సాహిత్యం ఎలా ఉంటుందంటే హరి గుణ మణిమయ సరములు గళమున సోబిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణగల్కి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువారెందరో మహానుభావు. ఇది మనకి 5వ చరణం అనమాట. ఇప్పుడు మనం కీబోర్డ్ మీద చూద్దాం. ప మ పరి రి గరి ని సరి గరి రి సని ప మ పరి రి గరి ని సరి గ రి రి సని పని సరి రి 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 గరి సరి మ ప రి గరి సరి మ ప పని సరి రి మ పని సారి గరి రి సా సని ప మరి గరి సాని. అంతే. మొత్తం వాయిస్తే ప మ పరి రి గరి ని సరి గరి రి సని
పని సరి రి 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 గరి సరి మ ప పని సరి రి మ పని సారి మళ్ళీ పని సరి రి మ పని సారి గరి రి సా సని పప మరి గరి సాని ఎందరో మా ఇది సాహిత్యం. హరి గుణ మణిమయ సరములు గలమున పమమ పరిరి గరి హరి గుణ మణిమయ సరములు గలమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువారెన్ జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువా బ్రోచువారెందరో మహానుభావు. తర్వాత దానికి కంటిన్యూషన్ లాస్ట్ సంగతి అనమాట. అందరికి వందనములెంద అనమాట. ఈ ఫినిషింగ్ అనేది మీకు నేను మొదటి వీడియోలో చెప్పాను కాబట్టి, అంటే ఇప్పుడు నేను ఫినిష్ చేస్తాను 5వ చరణంతో ఫినిష్ చేస్తాను కాబట్టి ఆ ఫినిషింగ్ వాయించాను. మనం జనరల్గా 5వ చరణంతో ఫినిష్ చేయము, కంటిన్యూషన్ 6వ చరణం ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 3లో మనం 5వ 6వ చరణం, 7వ చరణం, 8వ చరణం, 9వ చరణం చెప్పుకుంటాం. 10వది పల్లవి, అదే అనుపల్లవిలాగే మనకు ఉంటుంది. అది కూడా అక్కడితో మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇది మనకి ఎందరో మహానుభావుల్లో పార్ట్ 2 వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నాకు మీరు 3K సబ్స్క్రైబర్స్ని అందించారు. అందరూ కూడా అభిమానంతో తక్కువ కాలంలో మీరు 3000 మంది సబ్స్క్రైబర్స్ నాకు చేరుకున్నట్టుగా సహాయం చేశారు. మీరు కూడా వీడియోలు అన్నీ కూడా మంచిగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. అవి కర్ణాటికే కావచ్చు, సినిమా పాటలే కావచ్చు, సెమీ కర్ణాటిక్ అన్నమయ్య కీర్తనలే కావచ్చు. ఏదైనా సరే నా వంతు నేను ఎంతైతే నేర్చుకున్నానో ఆ నేర్చుకున్న విద్యని మీకు నేను పంచడానికే నేను ట్రై చేస్తూ ఉంటాను. ఇదంతా నేను ఏదో యూట్యూబ్లో డబ్బులు గడించేద్దామనే ఉద్దేశంతో నేను చేయట్లేదు. నా మనస్సంతృప్తి, నా వల్ల కొంతమందైనా నేర్చుకుంటారేమో అనే ఉద్దేశంతో నేను మీ అందరికీ ఈ వీడియోస్ షేర్ చేస్తున్నాను. నేను అంత పెద్ద విద్వాంసుడిని కాదు. నేను ఎంతైతే నేర్చుకున్నానో అంతే మీకు నేర్పిస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.